మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ నెల 19న చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని అన్నారు. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తున్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా 19వ తేదీన అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరారు. విజయవాడలో అంబేద్కర్ మహాశిల్పం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏపీ ప్రజలకు తన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికమని కితాబునిచ్చారు. ఇది స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అన్నారు. ఇది సామాజిక న్యాయం మహాశిల్పం అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 19న చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని పేర్కొన్న ఆయన ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం అంటే 206 అడుగుల ఎత్తైన విగ్రహమని చెప్పారు. ఆ మహానుభావుడిది ఆకాశమంతటి వ్యక్తిత్వమని అన్నారు. ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మహిళా చరిత్రల్ని మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయన్నారు. ఆయన సమాజ భావాలకు నిలువెత్తు రూపమని కొనియాడారు. ఆయన అంటరానితనం మీద ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన మహానుభావుడని అణగారిన వర్గాలకు చదువునందించిన మహనీయుడని పేర్కొన్నారు. విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయ మహాశిల్పం. ఈ నెల 19వ తారీఖున చారిత్రక స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతా ఉన్న ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే మొత్తం మీద 206 అడుగుల ఎత్తైన విగ్రహం ఇది. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తూ ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఆయన అణగారిన వర్గాలకు చదువులు దగ్గరగా తీసుకువచ్చిన మహనీయుడు. ఆయన అంటరానితనం మీద ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన ఓ మహానుభావుడు. ఆయన సమాజ భావాలను నిలువెత్తు రూపంలో చూపించిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం కూడా ధైర్యాన్ని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి. దళితులతో పాటు కులాలు మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భావాలు. కాబట్టే ఆయన్ను ఇంతగా
మనమందరం కూడా గౌరవించుకుంటా ఉన్నాం. మన విజయవాడలో ఆవిష్కరిస్తూ ఉన్న ఈ మహాశిల్పం మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవడానికి మాత్రమే కాకుండా చరిత్రను తిరగరాసేలా 100 సంవత్సరాల పాటు స్ఫూర్తిని కూడా విగ్రహం ఇస్తూ పోతూ ఉంటుంది. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. జై హింద్. విజయనగరం జిల్లాలో మృతి చెందిన గిరిజన మహిళను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన ఘటనపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు స్పందించారు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేరా అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మనిషి చనిపోయాక కూడా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా అంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా చిట్టెంపాడులో సకాలంలో వైద్యం అందక ఒకే నెలలోనే తల్లి బిడ్డ మృతి చెందిన ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఎక్స్ ద్వారా స్పందించారు. గిరిజనుడి కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయారని చంద్రబాబు తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో తీసుకువచ్చిన ఫీడర్ అంబులెన్స్లను పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా చిట్టెంపాడు ఘటనపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తీవ్ర అనారోగ్యం పాలైన బాలింతను 6 నెలల చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు 5 కిలోమీటర్లు డోలీపై మోసుకురావాల్సి రావడం దురదృష్టకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుస్థితి రాకూడదనే ఉద్దేశంతో గతంలో ఫీడర్ అంబులెన్సులు తెచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. ఫీడర్ అంబులెన్సులను పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తల్లి బిడ్డ చనిపోవడానికి కారణం ప్రభుత్వ అలసత్వం కాదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కనీసం మనిషి చనిపోయాక కూడా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయలేరా అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంబులెన్సులు ఏమైపోయాయో చెప్పాలన్నారు. పుట్టెడు దుఃఖంలో భార్య మృతదేహాన్ని బైకు మీద తీసుకువెళ్లాల్సి రావడం ఎంత దయనీయం, ఎంతో బాధాకరమైన విషయమని తెలిపారు. గిరిజనులకు ఎందుకింత దుస్థితి? ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఘటనపై విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఆ గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. చిట్టెంపాడుకు రోడ్డు నిర్మాణాన్ని సత్వరం చేపట్టాలని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు 3,72,00,000 విలువ చేసిన మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతిరాణ టాటా మీడియాకు వెల్లడించారు. నగరంలోని ఎంజీ రోడ్డులోని కమాండ్ కంట్రోల్ వద్ద ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ క్రాంతిరాణ టాటా, టీసీపీ విశాల్ గున్నే మీడియా సమావేశం నిర్వహించారు. జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బ్రాండెడ్ లిక్కర్ కంపెనీలు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు గౌడౌన్లో భారీగా నిల్వ చేస్తున్న అక్రమ మద్యాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఇంపోర్టెడ్ మద్యం అక్రమ రవాణాపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సిపి తెలిపారు. కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై 150కి పైగా కేసులు నమోదు చేసి పలువురిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అక్రమ మద్యం మొత్తం కేవలం 15 రోజుల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి భారీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అక్రమ మద్యం తరలిస్తున్న 15 మందికి పైగా వ్యక్తులను అరెస్ట్ చేశామని, కొంతమంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని నగర పోలీస్ కమిషనర్ క్రాంతిరాణ టాటా చెప్పారు. ఈ కొన్ని బ్రాండ్స్ మన దగ్గర దొరకవు. అట్ ద సేమ్ టైం కొన్ని బ్రాండ్స్ బయట రాష్ట్రాల్లో మనకంటే తక్కువ ధరలో ఉంటాయి. సో అలాంటి బ్రాండ్స్ని వాళ్ళు బయట రాష్ట్రాలు, ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి ఈ ఇల్లీగల్గా ఏపీ తీసుకొచ్చి ఇక్కడ గోడౌన్స్లో స్టోరేజ్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. సో దాన్ని మనం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటాము. దానికి సంబంధించి కూడా మనము కేసెస్ కట్టడం జరిగింది. ఇంకోటి డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఇక్కడ వైన్ షాప్స్లో కొని ఈ బెల్ట్ షాప్స్లో అమ్మడం కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ. సో అలాంటి లిక్కర్ కూడా మనం పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటారు. మూడవది ఇల్లిసిట్ డిస్టిలేషన్, ఐడిఆర్ యాక్ట్.
ఐడియా అంటే మీకు అందరికీ తెలుసు, వితౌట్ పర్మిషన్ మన బ్లాక్ జాగరీ, ఫర్మెంటెడ్ జాగరీ వాష్ నుంచి ఏదైతే ప్రిపేర్ చేస్తారో దాన్ని మనం ఐడి లిక్కర్ అని చెప్పి అంటాం. దాన్ని కూడా మనము పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా అనాథరైజ్డ్ హవాలా మనీ కానివ్వండి, అదేవిధంగా అనాథరైజ్డ్గా గోల్డ్ పట్టుకెళ్తున్న వాళ్ళని కానివ్వండి, లేకపోతే సిల్వర్ క్యారీ చేస్తున్న వాళ్ళని కూడా మనము అరెస్ట్ చేసి అది మనం సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత ఈ క్యాష్, గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉంటుందో మనం ఇమీడియట్గా 102 ప్రొసీడింగ్స్ కింద మనం కట్టి ఎంఆర్ఓ గారికి పంపించి అక్కడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మనం పంపించి తర్వాత ఎవరైతే ఈ డబ్బు క్లెయిమ్ చేస్తారో వాళ్ళు దాని తాలూకా రిసీట్స్ కానీ అకౌంట్స్ కానీ చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ అమౌంట్ని కానీ లేకపోతే ఆ గోల్డ్ అండ్ సిల్వర్ కానీ రిలీజ్ చేస్తారు. అది ప్రాసెస్ బేస్. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లపై వైసీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. చంద్రబాబుకు విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదని, చంద్రబాబు 100 కోట్లు కూడా బెజవాడకు కేటాయించలేదని తీవ్రంగా మండిపడ్డారు. చెన్నై తరహాలో ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలనుకుంటే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ను చంద్రబాబు చెడగొట్టారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లపై వైసీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. దేవినేని అవినాష్ ఒక్క పిలుపుతో ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారని, టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి 100 మంది రావడం కూడా గగనమేనని ఎద్దేవా చేశారు. గద్దె రామ్మోహన్ సమావేశాలకు 25 మంది వస్తే ఎక్కువ అని అన్నారు. తాను టీడీపీలో ఉన్నప్పుడే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని అవినాష్కు చెప్పానన్నారు. నేను చెప్పిందే అవినాష్ విషయంలో జరిగిందని కేశినేని పేర్కొన్నారు. చంద్రబాబుకు విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదని, చంద్రబాబు 100 కోట్లు కూడా బెజవాడకు కేటాయించలేదని తీవ్రంగా మండిపడ్డారు. చెన్నై తరహాలో ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలనుకుంటే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ను చంద్రబాబు చెడగొట్టారని చెప్పారు. నేషనల్ హైవే అథారిటీస్ రికార్డుల్లో కూడా ఈ విషయం ఉంటుందన్నారు. నటనను చంద్రబాబు దగ్గర చూశానని, నిజాయితీని జగన్మోహన్ రెడ్డి దగ్గర చూశామని అన్నారు. పార్టీ పరంగా వైసీపీకి ఉన్న బలంలో 10% కూడా టీడీపీకి లేదన్నారు. 3వ ఎంపీగా గెలుస్తానని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఎంపీగా. నేను చూశాను చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం, ఈ విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన 2014 నుంచి నేను మొరపెట్టుకున్నా 100 కోట్లు కూడా ఈ విజయవాడ అభివృద్ధికి శాంక్షన్ చేయలేదు. నేను తెచ్చిన బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కూడా 2గా విడగొట్టి చెడగొట్టేసాడు. ఇక్కడ అంతకుముందు మధ్యలో ఉండేది, మధ్యలో ఉండి చక్కగా నోటల దగ్గరికి వెళ్ళేదాన్ని. అలా బెంచ్ సర్కిల్ నేను అనుకున్నా పైన 6 లైన్లు ఫ్లైఓవర్, కింద 8 లైన్లు రోడ్డు ఉంటే 14 లైన్లు అయ్యేది రోడ్డు. అటుపక్కన ఇటుపక్కన మంచి కాంప్లెక్స్తో చెన్నైలో మౌంట్ రోడ్ లాగా ఉండేదనుకుని నేను ఎప్పుడు కూడా విజువలైజ్ చేసుకున్నాను. దాన్ని నాశనం చేశాడు. నేను చెప్తాను కూడా ఆల్రెడీ మీ ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్లో రికార్డెడ్గా ఉంటుంది. ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ 2గా చేయమని విడగొట్టాడని చెప్పి రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంటుంది వాళ్ళకి కూడా. సో అట్లా చేసిన తర్వాత సర్వీస్ రోడ్ ల్యాండ్ చేస్తే మళ్ళీ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ రోడ్లు తెచ్చుకున్నాం. అట్లాగే ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా ముందు గడ్కరీ గారికి చెప్పాను. ఇంకా ముందు కూడా ఫ్లైఓవర్ ఎక్కడ వరకు కావాలంటే అవినాష్ ఎక్కడ వరకు చెప్తే అక్కడ వరకు ఫ్లైఓవర్ వేపిస్తానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 1000 కోట్లు వెంకయ్యనాయుడు గారు ఇస్తారంటే గుంటూరుకి ఇచ్చాడు. అప్పుడు నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ తీసుకెళ్ళి స్టామ్ వాటర్ డ్రైనేజ్కి 460 కోట్లు తీసుకొచ్చాం. అది ఇవ్వటం విషయం లేక తర్వాత మళ్ళీ మారుస్తా అంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఇది మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది నాని చెప్పినట్టు. ఈ సందర్భంగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ 2024లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని, 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారని, తూర్పు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి, మా నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పిన ఒక కసి ఉండేది. కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో పాటు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పని ఒక కసి ఈరోజు మా నాయకుల్లో, కార్యకర్తల్లో ఉంది. ఈరోజు మా కష్టానికి కానివ్వండి, మా పట్టుదలకు కానివ్వండి, మా కసికి కానివ్వండి, మీలాంటి పెద్దల యొక్క అనుభవం, మీలాంటి పెద్దల యొక్క ఎక్స్పీరియన్స్ ఈరోజు స్టోర్ అయింది. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పార్లమెంట్తో పాటు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి, అదేవిధంగా పార్లమెంట్లో. ఎందుకంటే ఈరోజు 7 నియోజకవర్గాల మీద నాని గారు చేసిన పనుల ప్రభావం తప్పకుండా ఉంటుంది.
అనేక మంది పరిచయాలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, సొంత మనుషులు కానివ్వండి, చాలామంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా అందరం కూడా కలిసికట్టుగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్లమెంట్ స్థానంలో ఈరోజు అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి ముందుకెళ్తామని చెప్పని ఈరోజు ఆత్మీయ సమావేశం కేవలం ఈరోజు నాని గారితో మాట్లాడించి మిగిలిన మనందరం కూడా ఆయనతో 1-to-1 పరిచయం చేస్తానికి ఈరోజు ఈ కార్యక్రమం ఆయన వరకే పెడతాం గారు స్పీచ్ ఆయన వరకు పెడతాం జరిగింది. ఏపీలో సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు పట్టు పొడిగించారు. ముందుగా జనవరి 18 సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కోరిక మేరకు మరో 3 రోజులు సెలవులు పొడిగిస్తున్నట్లు నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మరో 3 రోజులు సంక్రాంతి సెలవులు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. జనవరి 22న స్కూళ్లు పునఃప్రారంభమవుతాయని తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో జనవరి 18 వరకు పాఠశాలలకు సెలవులు ఇవ్వగా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కోరిక మేరకు మరో 3 రోజులు సెలవులు పొడిగించినట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు కూడా సంక్రాంతి సెలవుల్లో ఏపీ ప్రభుత్వం మార్పు చేసిన విషయం తెలిసిందే. ముందుగా జనవరి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వగా ఆ తర్వాత 18 వరకు పొడిగించింది. సెలవు దినాల్లో ఏ స్కూల్ యాజమాన్యం కూడా తరగతులు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. సీనియర్ జడ్జిల మాటలను వక్రీకరించడం భావ్యం కాదని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని పత్రికలు ఛానళ్లు దిగజారుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాయని, ఓ నీలి పత్రిక కోర్టు తీర్పుల్ని కూడా వక్రీకరించి రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ జడ్జి మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి రాస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. చంద్రబాబుపై మోపబడిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో వైసీపీ నాయకులు 5 ఏళ్లలో 5 పైసల అవినీతిని కూడా నిరూపించలేకపోయారన్నారు. ఏఏపీ పొన్నవేల సుధాకర్ రెడ్డి తన అడ్వకేట్ జనరల్ పోస్టును మరచి వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాడని బోండా ఉమా ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారుడు వార్తల్ని ప్రచారం చేస్తుందంటే సాక్షి ఛానల్, సాక్షి మీడియా, జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పులను కూడా వక్రీకరించి కోర్టు బెంచ్ మీద సీనియర్ జడ్జి గారు మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించి మాట్లాడే విధంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం సాక్షి మీడియాలో వార్తలు ప్రచురించటం, అలాగే సాక్షి పేపర్లో ముద్రించటం దుర్మార్గమైనటువంటి చర్య ఇది. ఇవాళ ఏజీపీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఏదైతే ఇతను ఏజీపీగా కన్నా వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని వైసీపీ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్న ఏజీపీని, ఆ ఏజీని ఇవాళ విలువలు, ఆ పోస్టుకున్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఆ పోస్టుకున్నటువంటి విలువని దిగజారుస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం. చాలా మంది మేధావులు చేశారు, చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళు నిర్వహించినటువంటి పదవులకి ఇవాళ వైసీపీ కులపిచ్చితో మాట్లాడతారు. బొప్పన భవకుమార్ పార్టీ వీడడంపై స్పందించిన వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్పందించారు. బొప్పన భవకుమార్కు పార్టీ ఎలాంటి అన్యాయం చేయలేదని, ఆయనకు ఎప్పుడూ అండగానే ఉన్నామన్నారు. తమతో భవకుమార్కు ఎలాంటి ఇబ్బంది లేదని, కేవలం పార్థసారథితో ఉన్న వ్యక్తిగత పరిచయాల కారణంగానే బొప్పన భవకుమార్ పార్టీని వీడారని చెప్పుకొచ్చారు. నమ్మించి మోసం చేయడం చంద్రబాబు నైజమని, చంద్రబాబు అసలు స్వరూపాన్ని త్వరలోనే భవకుమార్ తెలుసుకుంటారని అవినాష్ వ్యాఖ్యానించారు. ఈ నెల 19వ తేదీన విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు, దీనికి ప్రజలు సహకరించాలని ట్రాఫిక్ డీసీపీ కె చక్రవర్తి తెలిపారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా విజయవాడ వెలుపల భారీ మధ్యతరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపులు చేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని ఎంజీ రోడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. పీడబ్ల్యూడీ గ్రౌండ్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా విజయవాడ వెలుపల భారీ మధ్య తరహా రవాణా వాహనాల రాకపోకల మళ్లింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ నుండి విశాఖపట్నం, విశాఖపట్నం నుండి హైదరాబాద్కు భారీ మరియు మధ్య తరహా వాహనాల రాకపోకలను ఇబ్రహీంపట్నం వద్ద నుండి కొండూరు, నూజివీడు, హనుమాన్ జంక్షన్ వైపుగా మళ్లిస్తామన్నారు. విశాఖపట్నం నుండి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ, పామర్రు, చీరాల, ఒంగోలు జిల్లాల మీదుగా వాహనాలు మళ్లిస్తున్నట్లు డీసీపీ చెప్పారు. ఈ నెల 19న విజయవాడ నగరంలోనూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సు సర్వీసులను మళ్లిస్తామని పేర్కొన్నారు. విగ్రహావిష్కరణ అనంతరం ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే సీఎం సభ కోసం వాహనాల్లో వచ్చే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాఫిక్ డీసీపీ చక్రవర్తి తెలిపారు. ఈ బస్సులు దగ్గర 3000 వరకు బస్సులు వస్తాయి. వాటికి సంబంధించిన రూట్లు మరియు పార్కింగ్ ప్లేసుల గురించి తెలుసుకుందాం ఒకసారి. గుంటూరు నుంచి వచ్చేటివన్నీ కూడా బస్సులన్నీ కూడా వారధి మీద నుంచి వచ్చేసి బెన్ సర్కిల్ మీద నుంచి తిరిగి టువర్డ్స్ వెటనరీ జంక్షన్కి వచ్చి వెటనరీ జంక్షన్ దగ్గర స్టేడియంకి అలైటింగ్ పాయింట్ అది, అక్కడ దిగేసి కొన్ని బస్సులు వచ్చేసి యూటర్న్ తీసుకొని రైట్ నుంచి వెళ్తాయి, కొన్ని లెఫ్ట్ నుంచి వెళ్తాయి. లెఫ్ట్ నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ నేతాజీ మీద నుంచి వచ్చి మళ్ళీ బెన్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి కింద నుంచి నిర్మలా దగ్గర నుంచి వెళ్ళి సిద్ధార్థ కాలేజ్ కాడ, సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజు, హోటల్ మేనేజ్మెంట్, పబ్లిక్ స్కూల్ వీటి దగ్గర వచ్చేసి పార్కింగ్ ఉంటుంది. వాటికి కొన్ని వచ్చేసి అక్కడే వెటనరీ జంక్షన్ నుంచేసి రైట్ టర్న్ యూటర్న్ తీసుకునేసి పీవీపీ దగ్గరికి వెళ్ళేసి పీవీపీ పక్క సందులో లెఫ్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఆర్ఆర్డా పక్క నుంచి రైట్ తీసుకొని అక్కడ సిద్ధార్థకి వెళ్ళేసి అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇవి గుంటూరు వైపు నుంచి వచ్చేవాటికి. అదేవిధంగా వైజాగ్ నుంచి వచ్చేటివన్నీ కూడా వచ్చి మనకు రామవరపాడు రింగ్ కాడకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి రైట్ తీసుకొని పడవల రేవు సైడ్ నుంచి వెళ్ళి తర్వాత అదే రూట్లో పైన చుట్టుకుంట మీద నుంచేసి పుష్ప హోటల్ మీద నుంచి మనకు రెడ్ సర్కిల్ షికామణికి మధ్యలో అలైటింగ్ అవుతుంటాయి. అవి షికామణి సెంటర్ నుంచి మళ్ళీ బీఆర్టీఎస్కి వెళ్ళి బీఆర్టీఎస్లో పార్కింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి వచ్చేటి వద్ద కూడా తాడిగడప దగ్గర వచ్చేసి రైట్ తీసుకొని ఎనికిపాడు దగ్గరికి వస్తాయి. ఎనికిపాడు దగ్గర నుంచి మళ్ళీ రామవరపాడు రింగు, అక్కడి నుంచి మళ్ళీ రైట్ తీసుకొని ఇందాక చెప్పిన విధంగానే పుష్ప హోటల్, రెడ్ సర్కిల్, షికామణి సెంటరు ఈ దగ్గర అలైటింగ్, షికామణి సెంటర్ దగ్గర అలైటింగ్ అయ్యి మళ్ళీ బీఆర్టీఎస్ పార్కింగ్ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ కంపెనీని సమాజం నుంచి వెలివేయాలని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులు భవిష్యత్తులో జగన్ మెడకు ఉరితాళ్లు కానున్నాయని హెచ్చరించారు. 151 సీట్లు వచ్చాయని విర్రవీగి అంబేద్కర్ రాజ్యాంగం కాదని రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి 5 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గుంటూరులోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. రాజకీయ విధానాలు కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారని మండిపడ్డారు. 4 ఏళ్లుగా టీడీపీని తిట్టించి ఇప్పుడు వారికే టికెట్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గొంతు కోశారని విమర్శించారు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు గమనించి జగన్ నైజాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఇంట్లో సంక్రాంతి సంబరాలకు టీటీడీ సొమ్ముతో సెట్టింగ్ వేయటంపై మండిపడ్డారు. తనతో పాటు కొందరు టీడీపీ ముఖ్య నేతలు పార్టీ మారుతున్నట్లు జగన్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వెలుబుచ్చారు. జగన్మోహన్ రెడ్డి టీడీపీలో చేరడం ఎంత నిజమో తాను వైసీపీలో చేరడం అంతే నిజమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువత వైసీపీ ప్రభుత్వంపై కసితో ఉన్నారని, వారంతా టీడీపీ, జనసేనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఎరపతినేని శ్రీనివాసరావు తెలియజేశారు. అలివిగాని హామీలతోని అధికారంలోకి వచ్చి మాకు 151 సీట్లు వచ్చినాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చాప చుట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది. ఈరోజు వ్యవస్థలన్నింటినీ దారుణంగా దెబ్బతీసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి మేము తప్పితే ఇంకా ప్రత్యర్థి పార్టీలు ఉండవు, 20-30 ఏళ్ళు అధికారం మాదే అని విర్రవీగి చివరికి ఎన్నికల కమిషన్లకి కరోనా కూడా కులాలు అంటగట్టి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి దానికి కులాలు పార్టీలు అంటగట్టి 3 రాజధానుల పేరు మీద ఋషికొండని బోడిగుండు చేసి 500 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకుంది మీరు, మైనింగ్ దోచుకుంది మీరు. ఈరోజు తప్పుడు కేసులు పెట్టావు మా అధినేత మీద, మా లోకేష్ బాబు గారి మీద. కానీ ఇదే కేసులు నీ మెడకి ఉరితాళ్లాగా చుట్టుకుంటే గుర్తుపెట్టుకో, రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత.
వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా ఎన్నిక కావడం పట్ల సయ్యద్ నూరుద్దీన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన పదవి మరింత బాధ్యత పెంచిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా శ్రమిస్తానని వెల్లడించారు. వైసీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా సయ్యద్ నూరుద్దీన్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రామవరపాడు రింకు వద్ద గల తన కార్యాలయంలో ఆయన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మైనారిటీ అధ్యక్షులు ఖాదర్ బాషాకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. సామాన్యుడైన తనకు రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. తనకు వచ్చిన పదవి మరింత బాధ్యత పెంచిందని, పదవి స్వీకరించినప్పటి నుంచి వైసీపీని బలోపేతం చేసే దిశగా మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్న విధంగా జగన్ పాలన చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధ్యక్షులు ఖాదర్ బాషాకు నంద్యాల ఎంపీ సీటు కేటాయించాలని కోరారు. దర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఖాదర్ బాషాకు ఎంపీ సీటు ఇస్తే ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు. లోక్సభలో మైనారిటీల గొంతుగా ఆయన మారతారని పేర్కొన్నారు. ముస్లిం మైనారిటీలకు టీడీపీ ద్రోహం చేస్తే వైసీపీ పెద్దపీట వేసిందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నాకు అవకాశం లభించడం అనేది నేను నా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ యొక్క పదవి ఏదైతే ఉందో నాపై ఇంకా బాధ్యతను పెంచింది. ఈ యొక్క పదవిని స్వీకరించిన తర్వాత నుండి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం కోసం మరియు పార్టీ అధికారంలోకి మళ్ళీ వచ్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024 ఎన్నికల్లో గెలుపొంది అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి చేపట్టాలని చెప్పి నా వంతుగా నేను కృషి చేస్తానని ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.